నేను ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయను, వన్ సైడ్ మాట్లాడను. బట్ జరిగే అంశాల గురించి మాట్లాడినట్టయితే జై 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 తెలంగాణ సోషల్ మీడియాలో సామాన్య ప్రజలు కూడా పార్టీస్ పక్కన పెట్టండి, పార్టీస్ వాళ్ళ స్వార్థాల కోసం చేస్తున్నారు అనుకున్నప్పటికీ సామాన్యులందరూ కూడా షేర్లు చేసుకుంటా ఉన్నారు. అంటే పాత పాట అద్భుతంగా ఉంది. పాత పాట వింటే సార్ జై జై హే తెలంగాణ గుండెలకి హత్తుకున్నట్టుంది సార్. అమ్మ ఒడిలో ఒక పసిపిల్లాడు పాలు ఎట్లా తాగుతారో అట్లా అమ్మ ఒడిలో అమ్మ ఉందన్న ధైర్యంతో ఒక పసిపిల్లాడు ఎట్లయితే పడుకుంటారో ఒడిలో అంత అద్భుతంగా ఉంది సార్. ఏది పాత పాట జయ జయ హే తెలంగాణ అనగానే అసలు అది ఆ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు అన్నీ కూడా ఒక్కసారిగా మన కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంటుంది. ఈ కొత్త పాటలో అసలు ఏమైనా ఉందా సార్? ఎక్కడన్నా తీయదనం కనబడుతుందా సార్? పాత పాట కొత్త పాట పోలిస్తే మీ ఓటు ఎవరికి వేస్తారు అంటే పాత పాటకే వేస్తారు, మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. సో అంటే పబ్లిక్ కూడా ఎందుకు ఇటువంటి పని చేశారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. మీరు అందశ్రీ మొత్తం చూసుకుంటారు అన్నప్పటికి కూడా ఆ మచ్చ మీ మీదకే వస్తుంది, ఎందుకంటే ముఖ్యమంత్రి మీరే కాబట్టి. పాట విని ఫైనల్ చేసింది ఎవరు? మీరే కదా. సో డెఫినెట్గా అందరూ మిమ్మల్నే క్వశ్చన్ చేస్తారు. సో వీటన్నిటికి కూడా మీరు కొద్దిగా సమాధానం చెప్పాలి. మరి ప్రజలకు చాలామంది ఉద్యమకారుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. సో చాలామందిని మొన్న సెలబ్రేషన్స్కి కూడా పిలవలేదు. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి ఆలోచించండి, మరి ఏం జరగబోతోంది తెలంగాణలో. మరి మీరు పాస్ అవుతున్నారా, ఫెయిల్ అవుతున్నారా, మిమ్మల్ని కావాలని ఎవరైనా మిస్గైడ్ చేస్తూ ఉన్నారా, మీకు ఇచ్చే సలహాలు సూచనలు రాంగ్ సైడ్ తీసుకుపోతూ ఉన్నారా, మరి ఎటువంటి మార్పు కావాలనుకున్నాం అనేది రేవంత్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అని మాత్రం నేను చెప్పగలుగుతా. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీ కాలు బట్టి గుంజడానికి, మీ సీఎం కుర్చీ గుంజడానికి. మరి వీటికి కారణం కూడా ఒక రకంగా మీరే అవుతా ఉన్నారు. అది ఎందుకు అవుతా ఉన్నారు? ఎవరైనా వేసే వాళ్ళలో మీరు చిక్కుకుంటున్నారా, లేకపోతే కావాలనే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారా? ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు, ఏ సలహాలు తీసుకోవాలి, ఏ సలహాలు తీసుకోవద్దు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ విషయంలో గవర్నమెంట్ మారిందా, గవర్నెన్స్ మారిందా, సో మీ ఐఏఎస్లు ఏం చేస్తున్నారు, ఐపీఎస్లు ఏం చేస్తున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యాహ్నం కల్లా క్లారిటీ. రాష్ట్రంలో 34 కేంద్రాల్లో కౌంటింగ్ తేలనున్న 525 మంది అభ్యర్థుల భవితవ్యం మొత్తం కూడా పోలైన ఓట్లు 2,20,20,24,806. కౌంటింగ్ నేపథ్యంలో వైన్స్ బంద్, బుధవారం ఓపెన్. సో ఇది చూడండి. సో మధ్యాహ్నం కల్లా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనబడుతుంది మనకి. అండ్ దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి. ఏం పెడతారు కమ్యూనిటీలో పోస్టు? ఎస్, జై జై హే తెలంగాణ, జై జై హే తెలంగాణ ఏ వర్షన్ బాగుంది, ఏ పాట బాగుంది? ఆప్షన్ ఏ కొత్త పాట, ఆప్షన్ బి పాత పాట. దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. తెలంగాణ కోసం తెగించి కొట్లాడినం, పార్లమెంట్లోని నాటి అనుభవాలను గుర్తు చేసుకున్న ఉద్యమ ఎంపీలు. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను సోనియాకు వివరించినం, రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ప్రణబ్ ముఖర్జీకి చెప్పినాం, అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా. హనుమకొండలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, 800 మంది ఉద్యమకారులు, అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ 1100 కోట్లు, 292 కోట్లు అవినీతిలో కవిత పాత్ర. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో A32గా ప్రస్తావించిన ఈడీ. సాక్షులను కవిత బెదిరించారు, ఆధారాలు ధ్వంసం చేశారు, విచారణకు సహకరించట్లేదు, చట్టపరంగా చర్యలు తీసుకోండి. మొత్తం 177 పేజీల బ్రీఫ్ కాపీలో కీలక అంశాల ప్రస్తావన. 177 పేజీలంట. ఆ పేజీలను చదవనికే పుణ్యకాలం ముగిసేటట్టు ఉంది. ఇగో విచారణ జూలై 3కు వాయిదా వేసిన కోర్టు. సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 7 వరకు పొడిగింపు. రాధాకృష్ణన్ రావుకు ఎస్కాట్ బెయిల్ అట. తల్లి అంత్యక్రియలో పాల్గొనేందుకు కోర్టు అనుమతి. ఎస్, రాధాకిషన్ రావు వాళ్ళ అమ్మగారు కాలం చేయడం జరిగింది. సో దీనికోసం మరి అంత్యక్రియలో పాల్గొనడానికి రాధాకిషన్ రావుకి బెయిల్ ఇచ్చే అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, కర్మ వెంటాడుతూ ఉంటుంది, అది ఏ రూపాలైనా వెంటాడుతూ ఉంటుంది. ఈ రోజున కన్న తల్లి అంత్యక్రియలకు ఈయన దగ్గర లేకపోవడము, అంత్యక్రియలు అవుతున్నప్పుడు కోర్టుకి అర్జీ పెట్టుకోవడము, మరి ఎంత బాధాకరం, అది ఎంత దౌర్భాగ్యం అది. సో కోర్టు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పటికీ అట్లా అవ్వగానే మళ్ళీ వచ్చేసేయాలి కదా జైలుకే. అంటే చూడండి, మనం ఏదైతే చేస్తామో అది ముందో ఎనుకో మళ్ళీ మనకి డెఫినెట్గా ఏ రూపంలోనైనా తగులుతుంది. అది నువ్వు ఇట్లా చేసినావు, నీకు ఇదే రూపం నీకు కూడా అవుతుందని అనట్లేదు. అది ఏ రూపంలోనైనా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ మనం చేసే పనుల మీదనే ఆధారపడి ఉంటుంది. మనం ఏ పని చేస్తే మళ్ళీ అది మనకి వెనుకకు తిరిగి వస్తుంది. అది ఏ రూపంలోనైనా అన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. నటి హేమ అరెస్ట్. రేవ్ పార్టీ కేసులో అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు. అనేకల్ 4వ అదనపు సివిల్ అట్లాగే JMFC కోర్టులో హాజరు. జూన్ 14 వరకు జ్యుడిషియల్